నవంబర్ 10 సాయంత్రం 6:52 PM దేశ రాజధాని ఢిల్లీ భారీ పేలుడుతో దద్దరిల్లుతుంది. మనుషుల మాంసపు ముద్దలు చెల్లాచెదురుగా రోడ్డు పైన పక్కనే ఉన్న వాహనాలపైన పడ్డాయి. 13 మంది మరణించగా 24 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీళ్లను పక్కనే ఉన్న LNJP అనే హాస్పిటల్ కు తరలించారు. హాస్పిటల్ పేరును జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇలాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు ప్రజలు ఆశించేది నిజం మరియు స్పష్టత. బట్ మనకు దొరికేది వేరే. ఎండ్లెస్ హెడ్లైన్స్, డ్రామాటిక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తో కలిగిన బ్రేకింగ్ న్యూస్లు అండ్ సత్యం కంటే వేగంగా వ్యాప్తి చెందుతున్న నకిలీ కథలు. కొంతమంది ఈ ఇన్సిడెంట్ ని టెర్రరిస్ట్ అంటున్నారు, మరికొందరు పాలిటిక్స్ అంటున్నారు. బట్ మీరు ఎప్పుడైనా ఆగి నిజం తెలుసుకోవడానికి ప్రయత్నించారా? యాజ్ అ రెస్పాన్సిబుల్ సిటిజన్ ఏదైనా ఇన్ఫర్మేషన్ ని షేర్ చేసే ముందు ఒకసారి ఆగి ఊపిరి పీల్చి దాన్ని వెరిఫై చేసి నిజమా కాదా అని కన్ఫర్మ్ చేయాలి. ఎందుకంటే ఇలాంటి పరిస్థితుల్లో దేశానికి ఆ పేలుడు కన్నా మీరు ఫార్వర్డ్ చేసే ఆ రాంగ్ ఇన్ఫర్మేషన్ ఎక్కువ నష్టాన్ని కలిగిస్తుంది. సో ఈ వీడియోలో ఢిల్లీలో జరిగిన ఇన్సిడెంట్ కి సంబంధించిన ముఖ్యమైన విషయాల గురించి, దేశవ్యాప్తంగా సంచలమవుతున్న కొన్ని బ్రేకింగ్ న్యూస్ల గురించి మాట్లాడుకుందాం. అలాగే ఈ పరిస్థితుల్లో మీ ఇంపార్టెంట్ రోల్ ఏంటో కూడా తెలుసుకుందాం. వీడియోని లాస్ట్ వరకు ఖచ్చితంగా చూడాలని కోరుకుంటున్నాను. అండ్ నిజాన్ని మీ వరకు చేర్చడమే నా ప్రయత్నం. మరి వీడియో స్టార్ట్ చేద్దామా? ఒక తెల్లటి I-20 కార్ నవంబర్ 10th మార్నింగ్ 8:04 AM కి ఫరీదాబాద్ నుంచి ఢిల్లీలోకి ఎంట్రీ ఇస్తుంది. అక్కడి నుంచి ఆ కార్ ఢిల్లీ రోడ్లలో చక్కర్లు కొడుతూ ఉంటుంది. ఆఫ్టర్నూన్ 3:19 PM కి సున్హెరీ మస్జిద్ దగ్గర ఉన్న పార్కింగ్ ఏరియాకి ఆ కార్ చేరుకుంటుంది. దాదాపు 3 గంటల పాటు అక్కడే ఉంటుంది. ఈవినింగ్ 6:22 కి అక్కడి నుంచి బయలుదేరుతుంది. అంతవరకు అక్కడ ఏం జరిగింది అన్న విషయం గురించి ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. దాని తరువాత 6:52 PM కి గేట్ నెంబర్ 1 రెడ్ ఫోర్ట్ మెట్రో స్టేషన్ వద్ద ఆగి భయంకరమైన శబ్దంతో ఈ కార్ పేలిపోతుంది. పేలుడు జరిగినప్పుడు వచ్చిన ఆ సౌండ్ అండ్ రేంజ్ ఆఫ్ ఎఫెక్టెడ్ ఏరియాని చూస్తే ఇది CNG బ్లాస్ట్ లా అస్సలు కనిపించలేదు. కాప్స్ అండ్ ఏజెన్సీస్ కూడా ఇది బాంబ్ అటాకా లేదా ఎక్స్ప్లోజనా అని కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఎందుకంటే వాళ్లకు ఎలాంటి ఎక్స్ప్లోజివ్ మెటీరియల్స్ అక్కడ దొరకలేదు. జనరల్లీ RDX ఆర్ ఎనీ అదర్ ఎక్స్ప్లోజివ్ మెటీరియల్స్ యూజ్ చేస్తే కార్బన్ రిలీజ్ అవుతుంది అండ్ కార్ అనేది బ్లాక్ కలర్ లో మారిపోతుంది. కెమికల్ ట్రేసెస్ దొరుకుతాయి. కానీ ఇలాంటి వేవి అక్కడ జరగలేదు. రిపోర్ట్స్ ప్రకారం ఈ బ్లాస్ట్ ఇలా పెద్దదిగా మారడానికి రీజన్ CNG కాదు, ANFO అమోనియం నైట్రేట్ ఫ్యూయిల్ ఆయిల్. జనరల్లీ అమోనియం నైట్రేట్ ని ఫర్టిలైజర్స్ లో యూజ్ చేస్తూ ఉంటాం. మనం దీన్ని మార్కెట్ లో కూడా ఈజీలీ కొనవచ్చు. బట్ ఈ అమోనియం నైట్రేట్ ని ఫ్యూయిల్ ఆయిల్ లో మిక్స్ చేస్తే మనకు ANFO అనే ఒక ఎక్స్ప్లోజివ్ మెటీరియల్ తయారవుతుంది. ఇదేమి అగ్గిపులతో వెలిగితే పేలేది కాదు. దీన్ని బ్లాస్ట్ చేయాలి అంటే డెటోనేటర్ యూజ్ చేయాలి. ఈ విధంగా ANFO మరియు డెటోనేటర్ కంబైన్ అయ్యి ఈ బ్లాస్ట్ జరిగింది. 1 to 2 కిలోమీటర్స్ వరకు దీని సౌండ్ వినిపించింది. ఈ కార్ ఓనర్షిప్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్లీ గురుగ్రామ్ లో ఉండే సల్మాన్ అనే వ్యక్తి దేవేంద్ర అనే వ్యక్తికి కొన్ని నెలల క్రితమే సెల్ చేశాడు. తరువాత దేవేంద్ర ఈ కార్ ని అంబాలాలో ఉండే ఒక డీలర్ కి అమ్మానని చెప్పాడు. తరువాత ఆ డీలర్ పుల్వామాలో ఉండే అమీర్ అనే వ్యక్తికి ఈ కార్ ని సెల్ చేశాడు. అండ్ దెన్ ఆ కార్ ని ఒక ఇంపార్టెంట్ పర్సన్ ఉమర్ మొహమ్మద్ కి నడపడానికి ఇచ్చాను అని అమీర్ చెప్పాడు. ఉమర్ మొహమ్మద్ ఫరీదాబాద్ లోని అల్ ఫలా మెడికల్ యూనివర్సిటీలో ఒక డాక్టర్. CCTVs ప్రకారం ఏ మనిషి అయితే కార్ లో మాస్క్ వేసుకొని ఢిల్లీ మొత్తం తిరుగుతూ ఉన్నాడో అతనే ఉమర్ మొహమ్మద్. పేలుడు జరిగిన తరువాత డ్రైవర్ సీట్ లో ఉన్న ఆ బాడీ ఉమర్ మొహమ్మద్ దేనా కాదా అని DNA టెస్ట్ చేస్తే అది అతనిదే అని ప్రూవ్ అయింది. ఇక్కడ టెర్రర్ ప్లాట్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే జమ్మూ అండ్ కాశ్మీర్ లోని శ్రీనగర్ అవుట్స్కట్స్ లో పాకిస్తాన్ కి సంబంధించిన జైషే మొహమ్మద్ గ్రూప్ కి సపోర్ట్ చేస్తూ కొన్ని పోస్టర్స్ ని అంటించారు. అక్కడ CC కెమెరాస్ లో పోలీస్ వాళ్ళు చూసి ఇన్వెస్టిగేట్ చేస్తే ఒక ఇంట్రెస్టింగ్ పర్సన్ గురించి బయటపడుతుంది. ఆ మొదటి వ్యక్తి పేరు డాక్టర్ ముజమ్మిల్ అహ్మద్ గని. ఈయన్ని వీడియో మొత్తంలో నేను ముజమ్మిల్ గని అని పిలుస్తాను, గుర్తుపెట్టుకోండి. ఇతను కూడా ఫరీదాబాద్ లోని సేమ్ అల్ ఫలా యూనివర్సిటీలో ఒక డాక్టర్. పోలీస్ వాళ్ళు ఇతన్ని అరెస్ట్ చేసి ఇన్వెస్టిగేట్ చేస్తే సహరంగ్పూర్ లోని డాక్టర్ ఆదిల్ మస్జిద్ అనే వ్యక్తిని ఈ పోస్టర్స్ అంటించడానికి హెల్ప్ చేసినందుకు అరెస్ట్ చేస్తారు. ఈ ముజమ్మిల్ గని అనే వ్యక్తి 2 రూమ్స్ ని రెంట్ కి తీసుకొని ఉంటాడు. పోలీస్ వాళ్ళు నవంబర్ 8th ఒక రూమ్ ని ఓపెన్ చేసి సర్చ్ చేస్తే అక్కడ 358 kgs అమోనియం నైట్రేట్ ని, గన్స్ ని, బాంబ్ మేకింగ్ మెటీరియల్ ని కనిపెడతారు. అదే విధంగా నవంబర్ 10th ఇంకో రూమ్ ని ఓపెన్ చేసి సర్చ్ చేస్తే
2563 kgs ఆఫ్ ఎక్స్ప్లోజివ్ మెటీరియల్, వాకీ టాకీస్, టైమర్స్ దొరికాయి. సో ఇవన్నీ కనుక్కొని వాళ్ళను కస్టడీలోకి తీసుకుంటారు. అరెస్ట్ అయిన ఈ ఇద్దరు వ్యక్తులకి పాకిస్తాన్ లో ఉన్న జైషే మొహమ్మద్ గ్రూప్ కి లింక్స్ ఉన్నాయని మన ఇన్వెస్టిగేషన్ లో తెలుసుకున్నారు. పోలీస్ వాళ్ళు ముజమ్మిల్ గనీతో పాటు వర్క్ చేసిన ఒక లేడీ డాక్టర్ షహీన్ సయ్యద్ ని కూడా అరెస్ట్ చేశారు. బికాస్ ఈమె వెహికల్ లో ఒక AK-47 ని రికవరీ చేశారు. అలాగే ఈమెకు మరియు పాకిస్తాన్ లో ఉన్న జైషే మొహమ్మద్ గ్రూప్ కి లింక్స్ ఉన్నాయని ఇన్వెస్టిగేషన్ లో కూడా కనుక్కున్నారు. ఈ ముగ్గురిని ఒక సైడ్ ఉంచుదాం. ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ వ్యక్తి గురించి మనం మాట్లాడాలి. హైదరాబాద్ కి చెందిన డాక్టర్ సయ్యద్ మొహిద్దీన్. ఇతను తన ఇంట్లో ఒక హైలీ డేంజరస్ రైసిన్ అనే టాక్సిక్ కెమికల్ ని టెర్రర్ యాక్టివిటీస్ కోసం తయారు చేశాడు. ఈయనతో పాటు ఉత్తరప్రదేశ్ అండ్ అహ్మదాబాద్ కి చెందిన ఆజాద్ సులేమాన్, మొహమ్మద్ సుహైల్ అనే ఇద్దరు వ్యక్తులను కూడా గుజరాత్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ అరెస్ట్ చేసింది. ఈ ముగ్గురు వ్యక్తులు రైజిన్ అనే ఒక విష పదార్థాన్ని తయారు చేసి దీన్ని పబ్లిక్ వాటర్ ట్యాంక్స్ లో టెంపుల్ ప్రసాదాల్లో కలిపేందుకు ప్లాన్ చేశారు అని, అలాగే దీనిపైన ఇంకా ఇన్వెస్టిగేట్ చేస్తున్నాము అని గుజరాత్ ATS తెలిపింది. ఈ ముగ్గురు వ్యక్తులకు అండ్ మనం సైడ్ లో పెట్టిన ఆ 3 క్యారెక్టర్స్ కి లింక్ ఉందా లేదా అన్న విషయం గురించి నేను ఈ వీడియో రికార్డ్ చేసే టైం కి ఇంకా ఇన్వెస్టిగేట్ చేయలేదు. ఇక్కడ వీళ్ళందరికీ ఉండే ఒకే ఒక లింక్ ఏంటంటే వీళ్ళందరూ డాక్టర్స్. సో ఈ మొత్తానికి ఒక వైట్ కాలర్ టెర్రరిజం అనే పేరును తీసుకొచ్చారు. ఈ విధంగా నవంబర్ 8th లోపు వీళ్ళంతా పోలీస్ వాళ్ళకు దొరికిపోయారు కాబట్టి ఇంకా ఎలా అయినా దాడి చేయాలి అని కసితో ఉమర్ మొహమ్మద్ ఇదంతా చేసి ఉండొచ్చు అని పోలీస్ వాళ్ళు ఇంకా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. నేను వీడియో రికార్డ్ చేసే టైం కి ఇన్వెస్టిగేషన్ లో బయటపడిన విషయాలను కూడా ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. వీళ్ళు ఇండియాలో దీపావళికే ఒకేసారి 200 పేలుళ్లు చేయడానికి ప్లాన్ వేసి ఉన్నారు. అది అవ్వకపోవడంతో వచ్చే డిసెంబర్ 6th దీన్ని వాయిదా వేసుకున్నారు. బాబ్రీ మస్జిద్ ని కూల్చేసిన రోజు ఈ డిసెంబర్ 6th. సో వీళ్ళు ఈ డేట్ ని సెలెక్ట్ చేసుకున్నారు. ఈ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని ముజమ్మిల్ గనీ ఇన్వెస్టిగేషన్ లో బయటపెట్టాడు. అంతేకాదు కార్ డ్రైవ్ చేసిన ఉమర్ మొహమ్మద్ అండ్ ముజమ్మిల్ గనీ కలిసి జనవరిలోనే రెడ్ ఫోర్ట్ ఏరియాకి వచ్చినట్టు, వీళ్ళ మెయిన్ టార్గెట్ జనవరి 26th రిపబ్లిక్ డే కూడా అయ్యి ఉండొచ్చు అని పోలీస్ వాళ్ళు తెలియజేశారు. ఈ ఆధారాలన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇది ఖచ్చితంగా మన భారతదేశం పైన జరిగిన ఒక టెర్రరిస్ట్ అటాక్ అని మన గవర్నమెంట్ ముందుకొచ్చి నవంబర్ 12th కన్ఫర్మ్ చేసింది. అలాగే మన గవర్నమెంట్ ఇప్పుడు పాకిస్తాన్ అండ్ టర్కీలో కూర్చొని ఇదంతా నడుపుతున్న ఆ టెర్రరిస్టులకు ఎలా బుద్ధి చెప్పబోతుందో అని మనం ఖచ్చితంగా వెయిట్ చేసి చూడాలి. ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఈ పర్సన్స్ లో ఉండే కామన్ విషయం వీళ్ళందరూ ముస్లిమ్స్. దీన్ని అడ్వాంటేజ్ గా తీసుకొని దేశంలో ఉండే ముస్లిమ్స్ అందరినీ దేశానికి శత్రువులుగా చూపించడానికి చాలా న్యూస్ ఛానల్స్ అలాగే సోషల్ మీడియాలోని కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఎంతో ట్రై చేస్తున్నారు. Islamist terrorism. They say terrorism has no religion. I agree, terrorism has no religion. నువ్వేంటి ఇప్పుడు సడన్ గా ముస్లిమ్స్ కి సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నావు? న్యూస్ ఛానల్స్ చేసేదంతా కరెక్టే, నువ్వు సైలెంట్ గా ఉండు అని మీరు అనొచ్చు. బట్ మీరు చెప్పిన విషయమే కరెక్ట్ అనుకొని నేను ఇప్పుడు చూపించబోయే మరియు చెప్పబోయే విషయాలను జాగ్రత్తగా చూడండి మరియు వినండి. మన న్యూస్ ఛానల్స్, యూట్యూబ్ ఛానల్స్ అండ్ కొంతమంది సో కాల్డ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఈ ఇన్సిడెంట్ కి సంబంధించిన విషయం కాకుండా ప్రజల గుండెల్లో కోపాన్ని, మెదడులో తెలివి తక్కువతనాన్ని నింపే ప్రాసెస్ లో పడి ఉన్నాయి. ఈ ఇన్సిడెంట్ లో గాయపడిన వ్యక్తులను LNJP హాస్పిటల్ కి తరలించారు అని స్టార్టింగ్ లోనే చెప్పాను కదా. ఒకసారి ఆ హాస్పిటల్ దగ్గర క్యాప్చర్ చేసిన ఒక వీడియోని చూడండి. जी हाँ बिल्कुल, सारे डॉक्टर्स और सारे जो स्टाफ को रखे. अभी आप अंदर गए थे, कितने इंजर्ड हैं, कितने ये पता पाना ट्रस्ट में मेरे लिए अभी पॉसिबल नहीं है. मैंने अभी बस देखा वहाँ पे, मैंने अभी बात की, हमारे सीनियर से बात हुई है. हमारे स्टाफ को बुलाया गया है अभी. ఇక్కడ ఒక డాక్టర్ ఐఆమ్ గెట్టింగ్ లేట్ అంటున్నాడు. నన్ను వదలండి, నేను వెళ్ళాలి, లోపల కండిషన్ చాలా సీరియస్ గా ఉంది అని ప్రెస్ వాళ్ళను బతిమాలుతున్నాడు. కానీ ఆ ప్రెస్ వాళ్ళు మాత్రం వాళ్ళ TRPs కోసం లోపల మనుషుల ప్రాణాలు పోయినా పర్వాలేదు, మేము అడిగే నాన్ రిలేటబుల్ అన్యూస్ఫుల్ క్వశ్చన్స్ కి ఆన్సర్ చేసే వెళ్ళాలి అని ఆ డాక్టర్ ని అడ్డుకుంటున్నారు. ఇదేనా నిజమైన జర్నలిజం అంటే? అంతేకాదు ఆ హాస్పిటల్లో చనిపోయిన వ్యక్తుల కుటుంబాలు ఆ హాస్పిటల్ బయటనే నిలబడి తల్లడిల్లిపోతున్నాయి. వాళ్లకు కనీసం అంబులెన్స్ ప్రొవైడ్ చేయలేదు. అడిగితే మీరే మీ సొంత ఖర్చుతో వెహికల్ ని తెచ్చుకోండి అని అన్నారట. నమ్మరా? వీడియో చూడండి. Sir, the LNJP hospital right now and I have with me the family members जो मुझे बता रहे हैं कि इनको एम्बुलेंस तक नहीं प्रोवाइड किया जा रहा है. सर एम्बुलेंस भी नहीं दे रहे हैं. अपने पास ठेकेदार घूमने जो एम्बुलेंस है ठेकेदार ना कि गाड़ी बुक करनी तो हमारी गाड़ी बुक करना, कार्ड दे रहे हैं, किसी को नंबर दे रहे हैं.
अपना आप ही ఇలాంటి ఇంపార్టెంట్ ఇష్యూస్ పైన ఏ ఒక్క న్యూస్ ఛానల్ గానీ, ఏ ఒక్క యూట్యూబర్ గానీ, ఏ ఒక్క ఇన్ఫ్లుయెన్సర్ గానీ అస్సలు మాట్లాడేంటి? ఇలాంటి అన్వాంటెడ్ అన్యూస్ఫుల్ న్యూస్ లో మనకు అక్కర్లేదా? ఇవన్నీ మనకు చూపించకుండా, మనకు కనిపించకుండా ఈ న్యూస్ ని పాతాళానికి తొక్కేస్తున్నారు. ఇండియాస్ బెస్ట్ న్యూస్ ఛానల్స్ లో ఒకటైన ఎన్డీటీవీ రిపోర్టింగ్ ఏంటంటే, ఆ ఇన్సిడెంట్ జరిగిన 300 మీటర్స్ దూరంలో ఒక కార్ వైపర్ పడింది. దాన్ని వీళ్ళు పరిశీలించి కనుక్కున్నదేంటంటే, ఆ వైపర్ పైన వీళ్లకు ఒక ఎక్స్ప్లోజివ్ మెటీరియల్ దొరికిందంట. ये चमकीली चीजें और जो काला काला ये निकल रहा है, यही विस्फोटक का जो अंश है वो हो सकता है. మరి మన పోలీసులు, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ఎక్స్ప్లోజివ్ మెటీరియల్ కోసం ఇంత ఇన్వెస్టిగేషన్ ఎందుకు చేస్తున్నారో నాకైతే అస్సలు అర్థం కాలేదు. వీళ్ళంతా వేస్ట్ అండి. ఈ ప్రెస్ వాళ్ళను ఒక్క అరగంట అక్కడ వదిలేస్తే ఆ తరువాత నిమిషంలోనే వాళ్ళు ఈ మొత్తం ఇన్సిడెంట్ గురించి ఇన్వెస్టిగేషన్ చేస్తారు. మనకు ఈ ఇన్సిడెంట్ క్లియర్ గా రెడ్ ఫోర్ట్ దగ్గర జరిగిందన్న విషయం తెలుసు. బట్ డాక్టర్ సురేష్ గారి న్యూస్ ఛానల్ ఇన్సిడెంట్ జరిగిన రోజు ఏం చెబుతుంది అంటే, ఇక్కడ టార్గెట్ రెడ్ ఫోర్ట్ కాదు, ఒక టెంపుల్ అంట. మన గవర్నమెంట్ గానీ, ఏ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ గానీ ఇలాంటి ఇన్ఫర్మేషన్ గురించి ఎక్కడా బయట చెప్పలేదు. బట్ మన సురేష్ గారు చెప్తున్నారు. ఇలాంటి మిస్ఇన్ఫర్మేషన్ దేశాన్ని ఈజీలీ డివైడ్ చేయగలదు, ఎన్విరాన్మెంట్ ని డ్యామేజ్ చేయగలదు. బట్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, వీళ్ళ పైన ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. ఇప్పుడు నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ ని మన తెలుగు యూట్యూబ్ ఛానల్స్ లో గానీ, న్యూస్ ఛానల్స్ లో గానీ ఎక్కడ కూడా చెప్పలేదు. ఏ న్యూస్ ఛానల్ లో చూసినా, ఇన్స్టా కమెంట్స్ లో చూసినా హిందూ ముస్లిం, హిందూ ముస్లిం, హిందూ ముస్లిం ఈ గొడవలతోనే నిండిపోయింది. ఇండియాలో ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే ఆ ఇన్సిడెంట్ చేసిన వ్యక్తి యొక్క మతాన్ని తెలుసుకోవడానికి ముందు మనం ఆరాటపడుతున్నాం. అతను హిందూ అయితే దేశంలో ఉండే హిందూ కమ్యూనిటీస్ ని అవమానించి మాట్లాడడం, అతను ముస్లిం అయితే ముస్లింస్ అందరినీ అవమానించి పోస్టులు పెట్టడం, కమెంట్ సెక్షన్ లో వాళ్ళను తిట్టడం. ఇది ప్రజెంట్ ఇండియాలో ఉండే పరిస్థితి. అండ్ దీనికి మనం అలవాటు పడ్డం కూడా. ఇన్సిడెంట్ కి సంబంధించిన రూట్స్ గురించి మాట్లాడడమే మానేశాం. ఉగ్రవాదులు ముస్లింస్ కావచ్చు, బట్ వాళ్ళ యాక్టివిటీస్ మన దేశంలో ఇప్పటికీ ఎందుకు జరుగుతున్నాయి, ఎలా పెరుగుతూ పోతున్నాయి? మన యూనివర్సిటీస్ లో వైట్ కాలర్ టెర్రరిస్ట్ మాడ్యూల్స్ పాతికిపోయింటే ఫెయిల్యూర్ ఎవరిది? మన దేశంలో ఉండే ముస్లింస్ దా, లేక మన దేశాన్ని పాలించే ప్రభుత్వానిదా? పుల్వామా దాడిలో సెక్యూరిటీ ఫెయిల్యూర్ ఉంది అంటే ఒప్పుకోరు. పెహల్గామ్ లో టెర్రరిస్టులు దజ్జాగా వచ్చి మతం అడిగి మరీ దేశ ప్రజలను చంపితే సెక్యూరిటీ ఏజెన్సీస్ ఏం చేస్తున్నాయి అని, ఇక్కడ కూడా సెక్యూరిటీ ఫెయిల్యూర్ ఉందా అని అడిగితే వాళ్ళను యాంటీ నేషనల్స్ అని ముద్ర వేస్తున్నారు. ఈ డాక్టర్స్ అందరూ ముస్లింస్ అవ్వచ్చు, బట్ వీళ్ళను చూపించి ముస్లింస్ అందరినీ టెర్రరిస్టులు అని చెప్పి ఒక ప్రాపగాండా క్రియేట్ చేయడం తప్ప ఈ ఇన్సిడెంట్ రూట్స్ లోకి వెళ్లి ఫెయిల్యూర్ ఎక్కడ జరిగింది అని ఎవరైనా క్వశ్చన్ చేస్తున్నారా? నేను మీకు ఒక క్వశ్చన్ అడుగుతాను. అసలు ఇదంతా ఎలా బయటపడింది? శ్రీనగర్ లో జైషే మొహమ్మద్ పోస్టర్స్ అంటించడం వల్ల, టెర్రరిస్టులు ఒక తప్పు చేయడం వల్ల ఇదంతా బయటికి వచ్చింది. ఒకవేళ ఆ పోస్టర్సే వాళ్ళు అంటించకపోయి ఉంటే, ఆ తప్పు వాళ్ళు చేయకపోయింటే ఇదంతా అసలు బయటికి వచ్చేదే కాదు. ఢిల్లీలో జరిగిన ఈ ఇన్సిడెంట్ కాకుండా ఇంకా ఎన్నో పెద్ద పెద్ద అటాక్స్ మన దేశం మీద చేసేవాళ్ళు. మరి ఇంత సెక్యూరిటీ ఫెయిల్యూర్ ని మన దేశంలో పెట్టుకొని, దాన్ని చూపించకుండా మతాన్ని ఆధారంగా చేసుకొని దేశాన్ని విడగొట్టాలి అనే పనిని పాకిస్తాన్ టెర్రరిస్టుల కన్నా ఎక్కువగా మన న్యూస్ ఛానల్స్, సమ్ ఇన్ఫ్లుయెన్సర్స్ చేస్తుంటే, వాళ్ళు చెప్పే మాటలకు బ్రెయిన్ వాష్ అయ్యి ఏమీ ఆలోచించకుండా గవర్నమెంట్ ని ప్రశ్నించడం యాంటీ నేషనలిజం అని నమ్ముతున్న మన ప్రజలను చూస్తుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. కేవలం పోస్టర్స్ అంటించడం చూసి ఇదంతా మన పోలీస్ వాళ్ళు కనిపెట్టారు కదా, మరి దానికేం నువ్వు చెప్పవా అని మీరు అంటారు. పోలీస్ వాళ్ళకి, ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ కి, అలాగే వాళ్ళ హార్డ్ వర్క్ కి నేను హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను. బట్ ఆ పోస్టర్సే వాళ్ళు అంటించకపోయి ఉంటే దేశంలో ఎలాంటి ఘోరాలు జరిగేవో ఆలోచించండి అని కూడా నేను అంటున్నాను. ఇంకా ఎక్కువ సమయం తీసుకోను, లాస్ట్ కి ఒక విషయం చెప్తాను. పాకిస్తాన్ చేసిన పుల్వామా అటాక్ చూసుకుంటే, పెహల్గామ్ అటాక్ చూసుకుంటే, అండ్ ఆ పెహల్గామ్ అటాక్ ని ఏ విధంగా వాళ్ళు చేశారో చూస్తే వాళ్ళ మెయిన్ మోటివ్ మనకు క్లియర్ గా తెలుస్తుంది. మతాన్ని ఆయుధంగా వాడి ఇండియాని విడగొట్టడం. అండ్ వాళ్ళు అనుకున్నది చాలా వరకు సక్సెస్ అయ్యింది కూడా. బికాస్ we as a nation doesn't stand one at that point. మనం యూనిటీగా ఉండము. అండ్ మనల్ని చూసి ఆ పాకిస్తాన్ లో కూర్చున్న ఆ టెర్రరిస్టులు, లేక మన దేశంలోనే ఉన్న ఈ టెర్రర్ మాడ్యూళ్లు సంతోషపడుతున్నారు. ఇలాంటి కీలకమైన సమయంలో మత రాజకీయాల్లో మనం మునిగిపోతే ఖచ్చితంగా వాళ్ళు ఆనందంతో నవ్వుకుంటారు. బికాజ్ వాళ్ళకు కావాల్సింది
జరుగుతుంది కూడా అదే కాబట్టి. సో ఈ ట్రాప్ లో ఇప్పుడు మనం పడకూడదు. యూనిటీతో నిలబడాలి. యునైటెడ్ ఇండియా ముందు ప్రపంచంలో ఉండే ఏ దేశం గెలవలేదు, అది అందరికీ తెలుసు. సో మనల్ని మతం పేరుతో విడగొట్టాలని ట్రై చేస్తున్నారు. ఈ ఇన్సిడెంట్ కి సంబంధించిన వరకు చాలా క్వశ్చన్స్ కి ఇంకా మనకు ఆన్సర్ దొరకలేదు. లెట్ గవర్నమెంట్ ఇన్వెస్టిగేట్ అండ్ కమ్అట్ విత్ ఇన్ఫర్మేషన్. అప్పటి వరకు యాజ్ ఎ రెస్పాన్సిబుల్ సిటిజన్ మిస్ఇన్ఫర్మేషన్ ని షేర్ చేయకుండా మత గొడవలను సామరస్యంతో ఆపడానికి ప్రయత్నిస్తానని మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. ఈ వీడియో పైన మీ ఒపీనియన్ ఏంటో, ఇలాంటి క్రూషియల్ టైంలో యూనిటీ కోసం మీరు పోరాడతారో లేదో కమెంట్ సెక్షన్ లో తెలపండి. ఇలాంటి నిజమైన ఇన్ఫర్మేషన్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.